ఇవాళ ఎన్నికల్లో వాళ్ళు ఏం చెప్పిందో మీ అందరికి గుర్తు ఉంటది. అయినా ఒకసారి మీకు చూపిస్తా ఒక 5-6. ఒక్కటన్నా మాట నిలబెట్టుకున్నారా? ఏం చెప్పినప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చింది. ఇంకా జనం నమ్ముతలేరు కాంగ్రెస్ వాళ్ళ మాట అని బాండ్ పేపర్ మీద రాసి ఇగో మేము బాండ్ పేపర్ ఇస్తున్నాం మమ్మల్ని నమ్ముండ్రి అని నమ్మబలికిండ్రు. నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు. ఏఐసిసి మాట అన్నారు. ఇది రాహుల్ గాంధీ జిమ్మెదార్ అన్నారు. ఇంకా ఒక అడుగు ముందేసి మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తాము 6 గ్యారంటీలకు అన్నారు. ఈ చట్టబద్ధత లేదు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. 100 రోజులు నిండినా ఇవాళటి వరకు ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు. రైతు రుణమాఫీ గురించి డిసెంబర్ 9వ తారీఖు నాడే 2 లక్షల మాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఒకసారి చూడండి, మీరే మళ్ళొకసారి యాడ్ చేసినట్టుంటది మీకు. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి. వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. అయినా అదే 2 లక్షల మాఫీ డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నాడు. 9 తారీఖే. డిసెంబర్ వాయ, జనవరి వాయ, ఫిబ్రవరి వాయ, మార్చి వాయ, ఏప్రిల్ కూడా పోవట్టు. 4 నెలలైనా ఉలుకు లేదు, పలుకు లేదు. ఇప్పుడు మనం నారాయణరావుపేటలో ఒకటే ముచ్చట, 2 లక్షలు మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, కానోళ్ళంతా కారు గుర్తుకోటైంది. ఇంకోటి చూపిరా భయ్, ఎన్నున్నాయి చూడు. ఇంకా అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400కు కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత. ఏమన్నాడే వడ్లకు 2500 ఇస్తాను. కేసీఆర్ ఉండగా 1960 అంటే బరాబర్ ఊళ్ళల్లో మనకు వచ్చినాయి. ఊరూరికి కల్లాలు పెట్టినాం, వడ్లు కొన్నాం, రైతు బంధు 10,000 ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, ఫ్రీగా కరెంట్ ఇచ్చినాం, చెరువులలో నీళ్లు తెచ్చినాం, ఊళ్ళల్లో కల్లాలు పెట్టి వడ్లు కొన్నాం. ఏం చెప్పిండు? నేను 2500 ఇస్తాను. పాపం కొంతమంది ఆశపడ్డారు. నిజంగానే 500 వస్తాయేమో అని ఓటేసిండ్రు. వచ్చినాయే మరి? వానకాలం వడ్లకి ఇయ్యలే. పోన్ మరి ఇప్పుడు యాసంగి వడ్లకి ఒక వారం అయితే వస్తాయి. వారం అయితే మన జక్కాపూర్లో, మన గుర్రాల గొందిలా, మన నారాయణరావుపేటలో, లక్ష్మీదేవిపల్లిలో, గోపులాపూర్లో, మల్యాల, కోదండరావుపల్లిలో, బంజేరుపల్లిలో, ఇబ్రాహీంపూర్లో అన్ని ఊర్లలో వడ్లు వస్తాయి. మరి వాడు ఇయ్యాలన్నా వద్దా? ఇప్పుడుగా ఇయ్యపోతే మరి ఇక ఇడిచిపెడదామా? ఇప్పుడు యాసంగిల కాంగ్రెస్ వాడు ఇచ్చిన మాట ప్రకారంగా వడ్లకు 2500 ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఊర్లలోకి రావాలి, ఓట్లు అడగాలి. చెప్పినావు కదా మరి 2500 ఇస్తాను. ఇచ్చిన మాట కొత్తగా అడుగుతలేం, గొంతమ్మ కోరికలు అడుగుతలేం. రాగానే మక్కలకు 500 పెంచుతా, వడ్లకు 500 పెంచుతా అని నమ్మిస్తేవి. ఇవాళ కుర్చీని ఎక్కంగానే రైతుల గుండెల మీద దంతివి. ఈ రైతుల గుండెల మీద దనిన ఈ రేవంత్ రెడ్డికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం గుణపాఠం చెప్పాలనా వద్దా? నెక్స్ట్ పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 వెయ్యి. మన్మడి కాళ్ళు వస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తాను అందరికి. మరి వచ్చినాయి 4000. కేసీఆర్ ఉండగా 200 ఉన్న పెన్షన్ ను 1000 అంటే 1000 చేసిండు. మళ్ళా గెలిస్తే 2000 చేస్తా అన్నాడు. బరాబర్ 2000 చేసిండు కేసీఆర్. ఈయన ఏం చేసిండు? మొత్తం ముసలోళ్ళంతా కేసీఆర్కే ఉన్నారు. బీడీ కార్మికులు, అదేవిధంగా చేనేత గీత కార్మికులు, వృద్ధులు, వితంతువులు 42,80,000 మంది అంత కారు కేసీఆర్ అంటురని ఏం చేసిండు? నేను 4000 ఇస్తా అని చెప్పిండు. పాపం కొంతమంది నమ్మి ఓటేసిండ్రు.
ఏమన్నాడు? డిసెంబర్ నెల అవాని పింఛన్ ఎంత? 2000 బిడ్డ. ఇగో వచ్చే నెల 4000 ఇస్తాం అని నమ్మబలికిండు. ఓట్లే ఇచ్చుకొని ఇవాళ మోసం చేసింది కాదా ఇది? 4000 ఇస్తానని ముసలి నాగం చేయలేదా? అయినా మళ్ళీ ఓటేద్దామా? మళ్ళీ ఇద్దామా?